ఐపీఎల్ 2026 సీజన్ లో ఈ రోజు సండే డబుల్ బొనాంజా. నిన్నటి మాదిరిగా నేడు కూడా 2 మ్యాచ్లతో అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. ఇప్పటి వరకు విజయాల ఖాతా తెరవని కోల్కతా రాజస్థాన్ ను ఢీకొట్టబోతుంది. ఇక అగ్రస్థానంపై కన్నేసిన పంజాబ్ రెండో మ్యాచ్ లో లక్నోతో తలపడనుంది. ఈ 2 మ్యాచ్లు ఆయా జట్ల మధ్య ముఖాముఖి ఎలా ఉందో తెలుసుకుందాం. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ డకౌట్ గా పెవిలియన్ చేరాడు. ఇప్పుడు అసలే ఓటమి ప్రతీకారంతో రగులుతున్న రాజస్థాన్ రాయల్స్ ను ఇంకా విజయాల ఖాతా తెరవని కోల్కతా నైట్ రైడర్స్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. గత మ్యాచ్ లో విఫలమైన వైభవ్ నుంచి ఈసారి భారీ ఇన్నింగ్స్ వస్తుందని ఆర్ఆర్ అభిమానులు అంచనా వేస్తున్నారు. ఇరు జట్ల మధ్య 30 మ్యాచ్లు జరగగా కేకేఆర్ 16, రాజస్థాన్ 14 మ్యాచ్లు గెలిచాయి. ఈడెన్ గార్డెన్స్ లోను కోల్కతాదే లీడు. ఇక్కడ 11 మ్యాచ్ల్లో 7 కేకేఆర్ గెలిస్తే 4 రాజస్థాన్ గెలిచింది. అయితే ప్లేస్ ఏదైనా ఓటమి మాత్రం కేకేఆర్ దే అన్నట్టుగా సాగుతుంది ఈ 2026 ఐపీఎల్ సీజన్ లో. ఇప్పటికే వరుసగా ఓటములు చవిచూస్తున్న కేకేఆర్ అటు బ్యాటింగ్ బౌలింగ్ లో అదరగొడుతున్న రాజస్థాన్ ను ఎలా ఎదుర్కొంటాదనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. ముఖ్యంగా వైభవ్ ను అడ్డుకోకపోతే మరోసారి వార్ వన్ సైడ్ గా మ్యాచ్ ముగిసే అవకాశం ఉంది. ఇకపోతే ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా మధ్యాహ్నం 3:30 ప్రారంభం అవుతుంది. ఇక సాయంత్రం మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. ప్రస్తుత పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో ఉంది. 5 మ్యాచ్ల్లో 1 మ్యాచ్ కూడా ఓడిపోలేదు. 4 విజయాలు సాధించి మరొక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మరోవైపు లక్నో సూపర్ జైంట్స్ పరిస్థితి 2 అడుగుల ముందుకు 3 అడుగుల వెనక్కి అనేలా ఉంది. ప్రస్తుత 4 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్న లక్నో ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే ప్రతి మ్యాచ్ లో విజయం సాధించాల్సిందే. దీంతో ఈ రోజు జరిగే పంజాబ్ తో మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ కు ఎంతో కీలకం. అలానే ఆ జట్టుపై గెలుస్తుందా అంటే అంత ఆశామాషి కాదు. అటు బౌలింగ్ బ్యాటింగ్ లోను ఓటమే ఎరగకుండా ఈ 2026 సీజన్ లో పంజాబ్ దూసుకుపోతుంది. ముఖ్యంగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఓపెనర్ ప్రబ్ సిమ్రాన్ సింగ్ అదిరిపోయే సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఆ ఇద్దరిని పడగొడితేనే లక్నోకు అవకాశాలు ఉంటాయి. అయితే ఈ మ్యాచ్ గెలిస్తే పంతు ఆనందానికి అవధులు ఉండవు. ఒకవేళ ఓడిపోతే ఆ జట్టు ఓనర్ చేత చివాట్లు తప్పవు. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 6 సార్లు తలపడగా చెరో 3 మ్యాచ్ల్లో విజయం సాధించాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 న్యూ చండీగఢ్ లోని ముల్లాన్పూర్ లో జరగనుంది.